తెలుగువారి ఆహారపు అలవాట్లలో మినుము అత్యంత ప్రాధాన్యత కలిగినదిగా చెప్పుకోవచ్చు. అన్ని రకాలైన అల్పాహారాలు, ఉపాహారాలలో మినుమును విరివిగా ఉపయోగిస్తారు. మినుములో మానవ ఆహారానికి కావలసిన అనేక మాంసకృత్తులు, ఖనిజ లవణాలు అత్యధికంగా లభ్యమవుతాయి. మినుమును ఏకపంటగానే కాకుండా అంతర పంటగా కూడా ప్రత్తి, కంది మరియు ఆముదం పంటలతో పాటు పండించుకోవచ్చు. మినుము పంటను వివిధ పంటల సరళిలో పంట మార్పిడిగా పండించడం వల్ల భూసారాన్ని పరిరక్షించుకోవచ్చు. మినుము పైరును తొలకరిలో మెట్ట పంటగాను, రబీలో ఆరుతడి పంటగాను, వరి తరువాత మాగాణి భూముల్లో విత్తనం వెదజల్లడం ద్వారా పంట సాగు చేయవచ్చును. అపరాల పంటలలో తొలి దశ నుండి వివిధ రకాల పురుగులు మరియు తెగుళ్లు ఆశించడం మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆశించిన మేరకు దిగుబడి రాకపోవడం జరుగుతుంది. మినుములో అధిక దిగుబడి సాధించేందుకు సరైన రకాల ఎంపిక చేసుకొని సకాలంలో పంటను విత్తుకొని సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టి ఆయా చీడపీడలను సమర్థవంతంగా నివారించినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చును. రకాలు. ఖరీఫ్కి అనువైన రకాలు: ఎల్బీజీ 752, పియు 31, ఎల్బీజీ 20, ఎల్బీజీ 623, టీ9, డబ్ల్యూబీజీ 26, పీబీజీ 1. రబీకి అనువైన రకాలు: ఎల్బీజీ 752, ఎల్బీజీ 20, పియు 31, ఎల్బీజీ 623, టీ9, ఎల్బీజీ 17. మెట్ట ప్రాంతాలకు: ఎల్బీజీ 709, ఎల్బీజీ 645 మరియు ఎల్బీజీ 685. వర్షాధారంగా పండించేటప్పుడు వర్షపాతం తక్కువగా ఉండు ప్రాంతాలలో తక్కువ కాలపరిమితి గల ఎల్బీజీ 20, ఎల్బీజీ 752, ఎల్బీజీ 623, పియు 31 మరియు టీ9 రకాలను మాత్రమే విత్తుకోవాలి. వరి మాగాణులకు అనువైన రకాలు: నవంబర్ 2వ పక్షం నుండి డిసెంబర్ 1వ పక్షం వరకు విత్తుకునే రకాలు. రబీ కాలంలో అనువైన అన్ని మినుము రకాలు విత్తుకోవచ్చును. ఎల్బీజీ 645, ఎల్బీజీ 648, ఎల్బీజీ 685, ఎల్బీజీ 402, ఎల్బీజీ 709, ఎల్బీజీ 752. డిసెంబర్ 2వ పక్షము నుండి డిసెంబర్ చివరి వరకు విత్తుకునే రకాలు. మధ్యకాలిక రకాలైనటువంటి 85 రోజులకు పంటకొచ్చే ఎల్బీజీ 645, ఎల్బీజీ 685, ఎల్బీజీ 709, ఎల్బీజీ 22, ఎల్బీజీ 752. జనవరిలో విత్తుకునే రకాలు. అన్ని కాలాలకు అనుకూలమైన స్వల్పకాలిక రకాలైనటువంటి ఎల్బీజీ 752, ఎల్బీజీ 20, ఎల్బీజీ 623 మరియు పియు 31 మాత్రమే విత్తుకోవాలి. మిగిలిన రకాలు పంటకు రావు. ఎల్బీజీ 752 పల్లాకు తెగులును తట్టుకొని అన్ని కాలాలకు అనువైన పాలిష్ రకం. పంటకాలం 75 నుండి 80 రోజులు. కాయపైన నూగు తక్కువగా ఉంటుంది. దిగుబడి హెక్టారుకు 18 నుండి 20 క్వింటాళ్లు. వరి మాగాణులలో ఆలస్యంగా విత్తుకోవడానికి కూడా అనువైన రకం. పియు 31 పల్లాకు తెగులును పూర్తిగా తట్టుకునే సాదారకం. పంటకాలం 65 నుండి 70 రోజులు. దిగుబడి హెక్టారుకు 12 నుంచి 15 క్వింటాళ్లు. ఆకులు సన్నగా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఎల్బీజీ 20 తేజ పల్లాకు తెగులును కొంతవరకు తట్టుకుని
త్వరగా పంటకొచ్చే పాలిష్ రకం, అన్ని కాలాలకు అనువైనది, కాయలపై నూగు ఉండదు, పంటకాలం 70 నుండి 75 రోజులు, దిగుబడి హెక్టారుకు 15 నుండి 18 క్వింటాళ్లు. LBG 623. మొక్కలు గుబురుగా పెరుగుతాయి, ఆకులు ముదురాకుపచ్చ రంగులో ఉంటాయి, బూడిద తెగులును కొంతవరకు తట్టుకుంటుంది, అన్ని కాలాలకు అనువైన రకం, గింజలు లావుగా మెరుస్తూ ఉంటాయి, పంటకాలం 75 నుండి 80 రోజులు, దిగుబడి హెక్టారుకు 18 నుండి 20 క్వింటాళ్లు, రబీలో మెట్ట ప్రాంతానికి అనుకూలమైనది. WBG 26, వరంగల్ 26. అన్ని కాలాలకు అనువైన సాదారకం, కణుపుల మధ్య దూరం తక్కువ, గుత్తుల కాడ చిన్నగా ఉండి కాయలు ఎక్కువ, పల్లాకు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది, దిగుబడి హెక్టారుకు 10 నుండి 12 క్వింటాళ్లు. LBG 645. ఎండు తెగులును తట్టుకునే లావు పాలిష్ రకం, మొక్కలు ఏపుగా పెరిగి కలుపును అణగగొడుతుంది, మొక్కలు LBG 402 రకాన్ని పోలి ఉంటాయి, పంటకాలం 85 నుండి 90 రోజులు, దిగుబడి హెక్టారుకు 20 నుండి 25 క్వింటాళ్లు. LBG 709. పల్లాకు తెగులును కొంతవరకు తట్టుకునే పాలిష్ రకం, పంటకాలం 80 నుండి 85 రోజులు, దిగుబడి హెక్టారుకు 18 నుండి 20 క్వింటాళ్లు, కాయలపై నూగు ఎక్కువగా ఉంటుంది, రబీలో మెట్టకు వరి మాగాణులకు కూడా అనువైన రకం. LBG 648. ఎండు తెగులును తట్టుకునే పాలిష్ రకం, కొరినోస్పోరా ఆకుమచ్చ, తుప్పు తెగులు మరియు బూడిద తెగుళ్లను కొంతవరకు తట్టుకోగలదు, బుట్టమినుములాగా ఉంటుంది, పంటకాలం 90 నుండి 95 రోజులు, దిగుబడి హెక్టారుకు 20 నుండి 25 క్వింటాళ్లు. LBG 685. ఎండు తెగులును తట్టుకునే రకం, మొక్కల తొలి దశలో ఏపుగా పెరుగుతాయి, కలుపును అణగగొడుతుంది, కాండముపై కూడా కణుపుల వద్ద కాయలు కాస్తుంది, గింజలు లావుగా మెరుస్తుంటాయి, పంటకాలం 85 నుండి 90 రోజులు, దిగుబడి హెక్టారుకు 20 నుండి 22 క్వింటాళ్లు. LBG 22. ఎండు తెగులును తట్టుకొను సాదారకం, మొక్కపైన కాయపైన నూగు ఎక్కువ, పంటకాలం 85 రోజులు, దిగుబడి హెక్టారుకు 22 నుంచి 25 క్వింటాళ్లు. LBG 17. కృష్ణయ్య. మొదటి ఆకులు సన్నగా పొడవుగా ఉండి గుర్తించడానికి వీలవుతుంది, రబీ కాలానికి మాత్రమే అనువైన పాలిష్ రకం, ఇది బూడిద తెగులును నిరోధించగల రకం, కాయలపై నూగు ఉండి గింజలు పెద్దవిగా నలుపు ఆకుపచ్చ రంగులో మెరుస్తుంటాయి, పంటకాలం 80 నుంచి 85 రోజులు, దిగుబడి హెక్టారుకు 18 నుండి 20 క్వింటాళ్లు, మాగాణులకు మెట్టకు అనువైన రకం. LBG 402. ప్రభవ. రబీ కాలానికి మాత్రమే అనువైన సాదారకం, ఇది ఎండు తెగులును తట్టుకొని ఎత్తుగా పెరిగి కలుపును అణచివేస్తుంది, చవుడును కొంతవరకు తట్టుకుంటుంది, పంటకాలం 90 నుంచి 95 రోజులు, దిగుబడి హెక్టారుకు 20 నుండి 22 క్వింటాళ్లు, మాగాణులకు అనువైన రకం. నేల తయారీ మరియు ఎరువులు. మురుగునీరు నిలవని తేమను నిలుపుకోగల చౌడులేని భూములు అనుకూలం. వేసవి దుక్కులు చేసుకుని తొలకరి వర్షాలు పడిన వెంటనే భూమిని గొర్రుతో మెత్తగా దున్ని పొలాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆఖరు దుక్కిలో 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వర ఎరువులను ఎకరాకు వేసి కలియదున్నాలి. అంటే ఎకరాకు 50 కిలోల డైఅమోనియం ఫాస్ఫేట్ లేదా 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 25 కిలోల యూరియా.
విత్తన శుద్ధి. 1 కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా 3 గ్రాముల కాప్టాన్ లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్ మందుతో విత్తన శుద్ధి చేసిన తరువాత నీడలో 1 అరగంట ఆరనిచ్చి తరువాత 5 గ్రాముల థయోమిథాక్సిమ్ లేదా 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తన శుద్ధి చేసి నీడలో బాగా ఆరనివ్వాలి. విత్తడానికి 12 లేక 24 గంటల ముందు విత్తన శుద్ధి చేసి విత్తినట్లయితే తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగులు, తెగుళ్ల బారి నుంచి కాపాడుకోవచ్చు. చివరగా విత్తుకునే ముందుగా 10 కిలోల విత్తనానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ని పట్టించి విత్తుకోవడం ద్వారా గాలిలోని నత్రజనిని భూమిలో మొక్క యొక్క వేరుబుడిపల సహాయంతో స్థిరీకరించవచ్చును. పైరు విత్తడం. ఖరీఫ్లో జూన్ నుండి జూలై 15 వరకు విత్తడం వల్ల అధిక దిగుబడులను సాధించవచ్చు. తయారు చేసుకున్న పొలంలో గొర్రుతో ఎకరాకు సుమారు 7 నుండి 8 కిలోల మినుము విత్తనాన్ని 2 వరుసల మధ్య 30 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఉండేటట్లు విత్తితే చదరపు మీటర్కి సుమారు 33 మొక్కల సాంద్రత ఉండి మంచి దిగుబడులు సాధించవచ్చును. విత్తనాలు వెదజల్లే పద్ధతిలో అయితే ఎకరాకు 10 కిలోలు అవసరమవుతాయి. అంతర కృషి మరియు కలుపు యాజమాన్యం. మినుము పైరును తొలి 30 రోజుల వరకు కలుపు బారి నుండి రక్షించుకోవాలి. 20 నుండి 30 రోజుల దశలో గొర్రు లేక దంతి ద్వారా అంతర కృషి చేస్తే కలుపు నివారణతో పాటు తేమను కూడా నిలుపుకోవచ్చు. కలుపు అధికంగా ఉండే భూముల్లో అయితే విత్తిన వెంటనే పెండిమిథాలిన్ కలుపునాశిని ఎకరాకు 1.0 నుంచి 1.25 లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటికి కలిపి విత్తిన 24 గంటల్లోపు పిచికారీ చేసినట్లయితే దాదాపు 80% కలుపును అరికట్టవచ్చు. మాగాణి మినుములో 20 నుండి 25 రోజులకు ఊద నిర్మూలనకు పెనాక్సాప్రాప్ ఇథైల్ 9% మందును ఎకరాకు 250 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. నీటి యాజమాన్యం. మినుము వర్షాధారపు పంట అయినప్పటికీ వర్షాభావ పరిస్థితుల్లో నీటి వసతి ఉన్నచోట 1 లేక 2 తడులు పెట్టినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు. మొదటి తడి మొగ్గదశలోనూ మరియు 2వ తడి పిందె ఏర్పడిన తరువాత ఇవ్వాలి. నల్లరేగడి భూముల విషయంలో మాత్రం తేలిక తడులు ఇవ్వాలి. ఒకవేళ పైరు బెట్టకు వచ్చి నీటి తడులు ఇవ్వలేని పరిస్థితుల్లో యూరియా 1.5 నుండి 2% ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పంటపై పిచికారీ చేసినట్లయితే మంచి దిగుబడులు సాధించవచ్చు. ఇనుప ధాతు లోపం. పంట వేసిన తొలి దశలో ఒకవేళ అధిక వర్షం పడినట్లయితే పైరు పసుపు రంగుకు మారి పల్లాకు తెగులును పోలి ఉంటుంది. ఈ స్థితిని రైతులు ఇనుప ధాతులోపంగా గుర్తించి అన్నభేది 50 గ్రాములు మరియు నిమ్మ ఉప్పు 5 గ్రాములు మరియు యూరియాను 100 నుండి 150 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి వారం వ్యవధిలోపు 2 సార్లు పిచికారీ చేసి మంచి ఫలితాలు సాధించవచ్చు. పురుగులు. తామర పురుగులు. ఈ పురుగులు పైరు తొలి దశలో ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. పురుగులు ఆకుల అడుగు భాగంలో చేరి ఆకులలో రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ముడతలు పడి వంకర్లు తిరుగుతాయి. తామర పురుగులు ఆశించిన మొక్కలు పెరుగుదల ఆగిపోయి గిడసబారిపోతాయి. తామర పురుగులు ఆకుముడత అనే వైరస్ వ్యాధిని వ్యాపింపజేస్తాయి. దీని నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేక ఎసిఫేట్ 1 గ్రామ్ లేదా ఫిప్రోనిల్ 1 మిల్లీలీటర్ని 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి.
తెల్లదోమ. తెల్లదోమ ఆకుల అడుగు భాగం నుండి రసం పీల్చడం వల్ల ఆకులు ముడతలు పడి క్రమేపీ ఎండి రాలిపోతాయి. తెల్లదోమ సోకిన మొక్కల ఆకులపై నల్లటి బూజు ఏర్పడి కిరణజన్య సంయోగక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల మొక్కలలో పెరుగుదల ఆగిపోతుంది. ఈ పురుగులు పల్లాకు తెగులు అను వైరస్ తెగులును కూడా వ్యాపింపచేస్తాయి. వీటి నివారణకు 1 గ్రామ్ ఎసిఫేట్ లేదా 1.5 మిల్లీలీటర్లు ట్రైజోఫాస్ లేక ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయవలెను. మారూకా మచ్చల పురుగు. ఇటీవలి కాలంలో పెసర, మినుము మరియు కంది పైర్లలో మారూకా మచ్చల పురుగుల ఉధృతి ఎక్కువగా ఉండడం గమనిస్తున్నాం. మారూకా మచ్చల పురుగునే వాడుకలో పూత పురుగు లేక గూడ పురుగు అని, కొన్ని ప్రాంతాల్లో బూజు పురుగు అని కూడా అంటారు. ఈ పురుగు పూ మొగ్గల లోపలే తింటూ తరువాతి దశల్లో లేత ఆకులను, పూతను, లేత పిందెలను మరియు కాయలను కలిపి గూడుగా చేసుకుని గూడు లోపలే ఉంటూ లోపలి పదార్థాలను తినివేయటం వల్ల పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్ళి కాయలలోని గింజలను తినివేసి వాటిని డొల్ల చేస్తుంది. మారూకా మచ్చల పురుగు నివారణ. పొలం చుట్టూ గట్లపై కలుపు మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి. పైరు పూతదశకు రాకముందు నుండే జాగ్రత్త చర్యలు చేపట్టాలి. పూతదశకు ముందే తప్పనిసరిగా పైరుపై 5% వేపగింజల కషాయం లేదా వేప నూనె 5.0 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే రెక్కల పురుగులు గుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. పిల్ల పురుగులు కనిపించినట్లయితే వెంటనే క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేక థయోడికార్బ్ 1 గ్రాము లేక ఎసిఫేట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటలో గూళ్లు గమనించినట్లయితే నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేక క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేక క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేక నొవాల్యురాన్ 0.75 మిల్లీలీటర్లలో ఏదో ఒక మందుతో పాటుగా తప్పనిసరిగా ఊదర స్వభావం కలిగిన డైక్లోరివాస్ మందును 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. మరలా అవసరమైతే మందులను మార్చి 2-3 సార్లు పూత, పిందె మరియు కాయదశల్లో పిచికారీ చెయ్యాలి. పురుగు ఉధృతి అధికంగా గమనించినప్పుడు స్పైనోసాడ్ 0.4 మిల్లీలీటర్లు లేక ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేక రైనాక్సిపిర్ 0.3 గ్రాములు లేక ఫ్లుబెండిఎమైడ్ 0.2 మిల్లీలీటర్లు 1 లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారీ చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. కాండపు ఈగ. కాండపు ఈగ పంట తొలిదశలోనే అనగా సుమారు 30 రోజులలోపు మాత్రమే ఆశించి ఎక్కువగా నష్టం కలుగజేస్తుంది. భూమికి దగ్గరగా మొక్క మొదలు దగ్గర కాండం ఉబ్బినట్టు అయ్యి మొక్కలు గిడసబారి ఎండిపోతాయి. విత్తే ముందు కార్బోఫ్యూరాన్ 30 గ్రాములు లేదా 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తన శుద్ధి చేసినట్లయితే దీని ఉధృతి తగ్గుతుంది. పురుగు ఉనికిని గమనించిన వెంటనే మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేక క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేక ఎసిఫేట్ 1 గ్రామ్ లేక డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు కాని పిచికారీ చేసి పురుగును నివారించుకోవాలి. పొగాకు లద్దె పురుగు. తొలిదశలో లద్దె పురుగులు ఆకులలో పత్రహరితాన్ని గీకి తినడం వల్ల ఆకులు తెల్లగా జల్లెడ ఆకులుగా మారిపోతాయి. ఈ లద్దె పురుగులు పెద్దవయ్యే కొద్దీ ఆకులను, పూత, పిందెలను మరియు కాయలను పూర్తిగా తినివేస్తాయి. పైరులో ఎకరానికి 10 లింగాకర్షక బుట్టలు పెట్టి తల్లి పురుగు ఉధృతిని గమనించాలి. తల్లి పురుగులు ఆకు అడుగు భాగాన గ్రుడ్ల సముదాయాన్ని పెడతాయి.
ఈ ఆకులను తుంచి గ్రుడ్లను నాశనం చెయ్యాలి. పురుగు తొలిదశలో మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటరు నీటికి గాని, లేక ఎసిఫేట్ 1 గ్రాము 1 లీటరు నీటికి, లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి, లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. పురుగులు పెద్దవై ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 5 కిలోల తవుడు మరియు 1/2 కిలో బెల్లం కలిపి 1/2 లీటరు మోనోక్రోటోఫాస్ లేదా క్లోరిపైరిఫాస్ లేదా 1/2 కిలో కార్బరిల్ మరియు సరిపడు నీటిని కలిపి విషపు ఎరను చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని మొక్కకు మొదలు దగ్గర పడేలా సాయంత్రపు వేళల్లో చల్లి పురుగును నివారించుకోవాలి. తెగుళ్ళు. పల్లాకు తెగులు, ఎల్లో మొజాయిక్. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. లేత ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. క్రమేపీ పసుపు మచ్చలు పెరిగి ఆకుమీద పసుపు మరియు ఆకుపచ్చ చారలుగా ఏర్పడతాయి. పిందెలు మరియు కాయలు పసుపు రంగులోకి మారి వంకర్లు తిరిగిపోతాయి. కాయలలో విత్తనాలు ఏర్పడవు. ఈ తెగులు పైరు తొలిదశలోనే ఆశించినట్లయితే మొక్కలు గిడసబారి ఎండిపోతాయి. ఈ వైరస్ తెగులు వివిధ రకాల కలుపు మొక్కల మీద మరియు పిల్లి పెసరపైన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. తెల్లదోమల ద్వారా ఈ తెగులు పైరుకు వ్యాపిస్తుంది. పల్లాకు తెగులు యాజమాన్యం. తెగులును తట్టుకునే మినుము రకాలైన ఎల్బీజీ 752, T9, TU 94-2, PU 31 రకాలు సాగు చేసుకోవలెను. ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సిమ్ 5 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే పైరును తొలిదశలో వైరస్ తెగులును వ్యాపింపజేయు రసం పీల్చే తెల్లదోమ పురుగుల నుంచి కాపాడుకోవచ్చును. పైరు చుట్టూ 4 వరసల మొక్కజొన్నగాని లేక జొన్నగాని విత్తుకున్నట్లయితే వైరస్ తెగుళ్లను వ్యాపింపజేసే తెల్లదోమ, తామర పురుగులు మరియు పేనుబంక వంటి రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. పొలం గట్లమీద మరియు రోడ్డు పక్కన వైరస్ ఆశించిన కలుపు మొక్కల్ని పీకి నాశనం చేయవలెను. తెగులు సోకిన మొక్కలను తొలిదశలోనే పీకి నాశనం చెయ్యవలెను. పొలంలో పసుపు రంగు పూసిన అట్టలకు ఆముదం కాని లేక గ్రీజు కాని పూసి ఉంచిన తెల్లదోమ అట్టలకు అంటుకొని నివారించబడుతుంది. తెల్లదోమ నివారణకు 5% వేపగింజల కషాయం పిచికారీ చేయవలెను. వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయవలెను. ఎసిఫేట్ 1 గ్రామ్ లేదా ట్రైజోఫాస్ 1.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా మెటాసిస్టాక్స్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మార్చి పిచికారీ చేయవలెను. ఆకుముడత తెగులు, తలమాడు తెగులు. ఇది వైరస్ జాతి తెగులు. దీని ఉద్ధృతి వర్షాభావ పరిస్థితుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది తామర పురుగు ద్వారా ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించిన మొక్కల ఆకుల అంచులు వెనుకకు ముడుచుకొని మెలికలు తిరిగి గిడసబారి రాలిపోతాయి. లేత దశలో వ్యాధి సోకినట్లయితే తలలు మాడిపోయి మొక్కలు ఎండిపోతాయి. ఈ తెగులు వ్యాప్తి చెందడానికి కారణమైన త్రిప్స్ నివారణకు 1 గ్రామ్ ఎసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. సీతాఫలం తెగులు, బొబ్బరాకు తెగులు. ఇది వైరస్ జాతి తెగులు. ఇది పేనుబంక పురుగుల ద్వారా ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించిన మొక్కల ఆకులు పెద్దవిగా అయి ఆకుపై ఉబ్బెత్తుగా అయి సీతాఫలం కాయలాగా కనబడుతుంది. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారతాయి. ఈ తెగులు వ్యాప్తి చెందడానికి కారణమైన పేనుబంక నివారణకు 1 గ్రామ్ ఎసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ మందును లీటరు నీటితో కలిపి పిచికారీ చెయ్యాలి.
కొరినోస్పోరా ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు కేవలం మినప పైరును ఆశిస్తుంది, పెసరను ఆశించదు. పైరు 30 నుండి 35 రోజుల దశలో ఈ తెగులు పైరును ఆశిస్తుంది. మొదట ఆకుల మీద చిన్న ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి తరువాత మచ్చలు పెద్దవై ఒకదానిలో ఒకటి కలిసిపోయి నలుపు రంగుకు మారి ఆకులు ఎండిపోతాయి. కొరినోస్పోరా ఆకుమచ్చ తెగులు నివారణకు కాపరాక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. బూడిద తెగులు. రాత్రివేళలో చలిగాను పగటిపూట వేడిగాను ఉన్నప్పుడు బూడిద తెగులు పెరగడానికి అవకాశముంది. ఈ తెగులు లక్షణాలను గమనించినట్లయితే ఆకుల మీద తెల్లని మచ్చలు ఏర్పడతాయి. తెగులు ఉద్ధృతి ఎక్కువైనప్పుడు తెల్లని బూడిదలాంటి పొర కాయల మీద, పిందెల మీద మరియు కాండం మీద వ్యాప్తి చెందుతుంది. ఆకుల మీద బూడిద పొరగా ఏర్పడడం వల్ల కిరణజన్య సంయోగక్రియ తగ్గిపోయి తగినంత ఆహార పదార్థాలు తయారు కాక దిగుబడులు తగ్గడమే కాక గింజ నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ తెగులు ఉద్ధృతిని గమనించిన వెంటనే కార్బండిజం 1 గ్రాము లేదా డైనోకాప్ 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటిలో కలిపి అవసరాన్ని బట్టి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో మందులు మార్చి పిచికారీ చేసుకోవాలి. తుప్పు తెగులు. పైరు 50 నుండి 60 రోజుల దశలో ఈ తెగులు ఆశిస్తుంది. ఆకుల మీద గుండ్రని చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. మొదట్లో ఈ మచ్చలు పసుపు రంగులో ఉంటాయి. తరువాత ఈ మచ్చలు మధ్యలో తుప్పు రంగుకి మారతాయి. ఈ మచ్చల నుంచి శిలీంద్ర బీజాలు ఉత్పత్తి జరిగి ఆకు అంతా తుప్పు రంగులోకి మారిపోయి ఆకులు ఎండి రాలిపోతాయి. అందువల్ల పంట దిగుబడి మరియు నాణ్యత కూడా తగ్గిపోతుంది. పైరు మీద తుప్పు తెగులును గమనించిన వెంటనే బైటెర్టనాల్ 1 గ్రామ్ లేదా ట్రైడిమార్ఫ్ 1 మిల్లీలీటరు లేదా డైనోకాప్ 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. శాస్త్రవేత్తలు సిఫారసు చేసినటువంటి యాజమాన్య పద్ధతులలోని సూక్ష్మాన్ని గ్రహించి ఆచరించడం వల్ల అతి తక్కువ వ్యయ ప్రయాసలతోనే మినుమును పండించుకోవడం ద్వారా రైతులకు లబ్ధి చేకూరడమే కాకుండా భారతదేశానికి రాష్ట్రానికి సరిపడే మినుము అవసరాలను తీర్చవచ్చును.